Hello everyone, welcome to the Java programming course. మనం లాస్ట్ క్లాస్లో anatomy of Java programming గురించి చూసాం. ఈ క్లాస్లో displaying messages in Java గురించి చూద్దాం. అసలు displaying messages అంటే ఏంటి? ఓకే, ఈ క్లాస్లో చూద్దాం. Let's see the outline of the today's class. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రింగ్స్ అంటే ఏంటి అండ్ అలాగే ప్రింట్ అండ్ println మెథడ్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది ఈ క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. అండ్ అలాగే సిస్టమ్ క్లాస్ కూడా ఈ క్లాస్లో మనం డీటెయిల్గా చూద్దాం. అసలు స్ట్రింగ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. అంటే టెక్స్ట్ మనకి యాక్చువల్గా స్ట్రింగ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే రెండు డబల్ క్వాట్స్ మధ్యలో రాసిన ఏ వర్డ్ కానీ నెంబర్ కానీ దీన్ని స్ట్రింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో, దిస్ ఈజ్ ఏ స్ట్రింగ్ అలాగా. నెక్స్ట్ కాలింగ్ println అంటే ఏంటి? కాలింగ్ println అనేది మనకి ఒక అవుట్పుట్ని స్క్రీన్ మీద చూపిస్తుంది. ప్రింట్ మెథడ్ అంటే మనకు ఉన్న అవుట్పుట్ని మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. మెయిన్గా ఎల్ఎన్ అంటే ఇది ఒక బ్రేక్ లైన్ అనమాట. system.out.println హెలో అని రాశా. ఇప్పుడు నాకు అక్కడ హెలో అని ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను రాసిన దాంట్లో ఇప్పుడు హెలో అలాగే 1 2 3 స్పేస్ 456 అని రాశా. ఇక్కడ లైన్ అనేది ఎందుకు బ్రేక్ అయింది? ఎల్ఎన్ అనే మెథడ్ని మెన్షన్ చేశాను కాబట్టి మనకి లైన్ అనేది బ్రేక్ అవుతుంది. అండ్ లెట్స్ సీ ద కాలింగ్ ప్రింట్ అండ్ మెథడ్. కాలింగ్ ప్రింట్ అంటే ఇది కూడా సేమ్ అన్నమాట. మనం ఇచ్చిన ఇన్పుట్ని స్క్రీన్ మీద మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ system.print హలో అని రాసా, అలాగే 1 2 3 స్పేస్ 456. నేను ఇక్కడ ఎల్ఎన్ అనే దాన్ని ఇవ్వాల, సో మనకు లైన్ అనేది బ్రేక్ అవ్వదు. స్క్రీన్ మీద వచ్చేసి హలో 1 2 3 4 5 6 అనేది మనకు కనిపిస్తుంది. లెట్స్ సీ ద వాట్ ఈజ్ ద system.out. system.out అంటే ఏంటి? system.out అనేది క్లియర్గా చూద్దాం. అవుట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. దేనికి? ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్కి అది ఒక ఆబ్జెక్ట్. అవుట్కి 2 మెథడ్స్ అనేవి ఉంటాయి మెయిన్గా, ప్రింట్ అండ్ println మెథడ్స్. ఈ ప్రింట్ ఆర్ println మెథడ్స్ డాట్ అనే ఆపరేటర్ ఆర్ ఒక దాన్ని యూస్ చేసి మనం రాస్తామన్నమాట. అవుట్ అనేది రిఫర్స్ టు ద స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్. అంటే మనకి అవుట్ అనే దాన్ని యూస్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని స్క్రీన్ మీద చూపిస్తుంది. అలాగే సిస్టమ్ అనేది ఒక క్లాస్ అనమాట. ఇది ఎలా ఉంది? ప్యాస్కల్ కేసులో ఏంటి? ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండి మిగతా లెటర్స్ అన్నీ స్మాల్ లెటర్స్లో ఉంటాయి. తర్వాత అవుట్ అనేది ఇన్సైడ్ ద సిస్టంలో ఉంటుంది. అంటే సిస్టమ్ తర్వాత డాట్ పెట్టిన తర్వాత అవుట్ పెడతాం. అవుట్ అనేది ఎందుకు? మనకి అవుట్పుట్ని స్క్రీన్ మీద చూపిస్తాయి. ఇది కూడా ఒక డాట్ అనే ఆపరేటర్ని యూస్ చేసుకొని రాస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ system.out.println. ఎల్ఎన్ అంటే లైన్ బ్రేక్ అవుతుంది. నార్మల్ ఓన్లీ ప్రింట్ ఇస్తే లైన్ అనేది బ్రేక్ అవ్వదు, అన్నీ ఒకే లైన్లో ప్రింట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ క్లాస్లో డిస్ప్లేయింగ్ నెంబర్స్ గురించి చూద్దాం.